సో హలో గైస్, నా పేరు నితిన్. మీరు చూస్తున్నారు ఏ నితిన్ యూట్యూబ్ ఛానల్. సో నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఏ బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అండ్ నేను రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ తీశాను కాల్ దసరాది. రామచంద్రపురం అనే ఒక ఊర్లో దసరా డాక్యుమెంటరీ తీశాను. లైక్ నాకు పర్సనల్లీ దసరా గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, బట్ నాకు చిన్నప్పటి నుంచి దసరా గురించి తెలిసింది ఏంటి అంటే 10 రోజులు సెలవులు అండ్ 9 రోజులు అమ్మవార్లు ఉంటారు. సో అమ్మవార్లకి 9 రోజులు పూజలు చేస్తారు అండ్ దెన్ ఫైనల్ డే దసరా. ఆ దసరా అయిపోయిన తర్వాత మన ఇంటి పక్కన లేకపోతే మన వీధి చివర ఉన్న అమ్మవారిని ఊరేగిస్తాం అండ్ దెన్ దట్స్ ఇట్. ఓకే, నాకు దసరా గురించి పర్సనల్లీ తెలిసింది అంతే. పలసమ్మ ఊరు వస్తావా, పలసమ్మ ఊరు. మనందరికీ ఉండే ఒక పెద్ద క్వశ్చన్, దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు? యాజ్ పర్ స్టడీస్ అయితే దేవుడు అంటే ఇట్స్ అన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే దేవుడు అంటే మనిషి అర్థం చేసుకోలేని ఒక ఎనర్జీ. అరే నితిన్, నువ్వు ఇలా అంటున్నావు, కానీ ఎందుకు మనం ఇన్ని పూజలు వ్రతాలు ఇవన్నీ చేయాలి అండ్ ట్రెడిషన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అని ఇలా ఇన్ని డిఫరెంట్ క్వశ్చన్స్తో ఉన్న నన్ను ఈ ఊర్లో ఉన్న ఒక మనిషి నన్ను మార్చారు. అండ్ నమ్మకంతో ఉంటే ఎలాంటిదైనా చేయొచ్చు, ఈజీగా దానికి పక్కా దేవుడు సపోర్ట్ ఉంటుందని బిలీవ్నెస్ వచ్చింది కూడా ఇక్కడే. కానీ ఒక క్వశ్చన్, ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎస్, ఇదే క్వశ్చన్ అడిగితే ఇలా చెప్పింది అక్క. మనుషులు ఎంతో మంది ఉంటారు, అలాగే వాళ్ళకి 100 రకాల భయాలు కూడా ఉంటాయి, అలాగే కోరికలు కూడా ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యం బాగుండాలని దేవుడు కావాలి, ఇంకొంతమందికి డబ్బులు కావాలని దేవుడు కావాలి, ఇంకొంతమందికి పీస్ కావాలని దేవుడు కావాలి. ఇలా ఇన్ని కోరికలు ఉంటాయి, అందుకే అవసరానికి తగ్గట్టుగా దేవుడు పుట్టారు. కొంతమందికి అమ్మవారు అయితే కొంతమందికి శివుడు. దేవుడు మారడు, మన అవసరాలు మాత్రమే మారతాయి. జనరల్లీ మనందరికి జాతర అంటే గుర్తుకొచ్చేది ఏంటి? డ్యాన్స్ ప్రోగ్రామ్స్, జాతర, తిరణాళ్ళు అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ మనం ఏదైనా ఊరి జాతర చూడడానికి వెళ్ళినా సరే, లేకపోతే ఇంకా జాతర అనేది ఎక్కడైనా జరుగుతున్నా సరే, మనం వెళ్ళేది ఏంటి? అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, లేకపోతే సంథింగ్ అక్కడ ఊర్లో పండుగ బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే వెళ్తాం. కానీ ఎవరికి మన ఈ ఊరు పండుగ దేనికి వచ్చాం అండ్ ఈ జాతర జరగడానికి గల కారణం అమ్మవారు ఎవరు, సో అమ్మవారి స్టోరీ ఏంటి, అసలు అమ్మవారి ఈ బ్యాక్ ఎండ్ ఏంటి, అసలు ఇదంతా ఎవరికి తెలియదు, ఎవరు తెలుసుకోరు కూడా. మనిషి ఆ జాతరకు వచ్చేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. సో బట్ నేను ఇప్పుడు ఏంటంటే, మీరు ఇక నుంచి జాతర చూడడానికి వెళ్ళినప్పుడు కానీ అండ్ దెన్ ఏదైనా తిరణాల్లో కానీ వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడున్న అమ్మవారి కానీ పోతురాజు కానీ ఎనీథింగ్ ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ స్టోరీస్ తెలుసుకుంటారు. మన చిన్నప్పటి నుండి మనం ఎన్నో దేవుళ్ళ కథలు వింటూ పెరిగాం. రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతి, దుర్గామాత. ప్రతి కథలో ఒక సంఘటన, ప్రతి సంఘటనలో ఒక సందేశం. కానీ ఒక ప్రశ్న, దేవుళ్ళ కథలు ఎందుకు తెలుసుకోవాలి? అవి కేవలం పురాణాల కథలా, లేక మన జీవితానికి అవసరమైన పాఠాలా? నిజానికి దేవుళ్ళ కథలు కేవలం భక్తి కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. రామాయణంలో శ్రీరాముడు మనకి ధర్మం నేర్పాడు. ఎంత కష్టం వచ్చినా నిజం మరియు న్యాయం వదలకూడదని చెప్పాడు.
మహాభారతంలో శ్రీకృష్ణుడు సమస్యల మధ్యలో కూడా సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో నేర్పాడు. శివుడు కథలు మనకి సహనం నేర్పిస్తాయి. దుర్గామాత కథలు మనకి ధైర్యం నేర్పిస్తాయి. అంటే ప్రతి దేవుడి కథలో మన జీవితానికి ఉపయోగపడే విలువలు దాగి ఉన్నాయి. మన పెద్దలు ఈ కథలను ఎందుకు తరతరాలకి చెప్తారంటే మనిషి మంచి మార్గంలో నడవాలని. ఇప్పటి కాలంలో చాలా మంది అడుగుతారు, ఈ కథలు నిజంగానే జరిగాయా? కానీ అసలు ప్రశ్న అది కాదు. ఈ కథల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అదే ముఖ్యం. రావణుడు అంటే కేవలం ఒక రాక్షసుడు కాదు, మనలోని అహంకారం. కంసుడు అంటే మనలోని క్రూరత్వం. మహిషాసురుడు అంటే మనలోని చెడు ఆలోచనలు. అలాగే రాముడు అంటే ధర్మం, కృష్ణుడు అంటే జ్ఞానం, దుర్గామాత అంటే శక్తి. అంటే దేవుళ్ళ కథలు బయట ఉన్న యుద్ధాల గురించి కాదు, మనలో జరిగే యుద్ధాల గురించి. దేవుళ్ళ కథలు తెలుసుకోవడం వల్ల మనకి భక్తి మాత్రమే కాదు, బలం కూడా వస్తుంది. భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది, జీవితాన్ని చూసే దృష్టి మారుతుంది. అందుకే దేవుళ్ళ కథలు తెలుసుకోవాలి. పూజలు చేయడానికి మాత్రమే కాదు, మనల్ని మనం తెలుసుకోవడానికి. గుడికి వెళ్ళడానికి మాత్రమే కాదు, జీవితంలో సరైన దారిని కనుగొనడానికి. ఎందుకంటే పురాణాలు గతం గురించి కాదు, మన భవిష్యత్తును సరిచేసే మార్గం. అందుకే దేవుళ్ళ కథలు వినండి, అర్థం చేసుకోండి. అదే నిజమైన భక్తి. నన్ను తీసేయండి గురు. వీడి పేరు హంస. ఈజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ గాయ్ ఇన్ దిస్ గ్రూప్. నా కొత్త ఫ్రెండ్. కొట్టకరా వీడియో హాయ్ చెప్పు. ఓకే బాయ్ అని చెప్పు. చెప్పు నీ లవర్. అరే చెప్పరా నీ లవర్ పేరు. అరే లవర్ పేరు ఏం పేరు? అరే నీ లవర్ పేరు ఏం పేరు? నీకున్నారు కదరా? అరే ఇడికి ఉన్నారా? అరే అది నిజం చెప్పాలి. ఆ లవర్ పేరు లక్కీయా? అయ్యా అన్నా అరే ఇద్దరు బయట అంటే వెళ్ళొచ్చుకిచ్చండా. మీ లవర్ ఇంగ్లీష్ హిందీ ఏంటి? దొరకదేంటి? బ్రేకప్. అరే ఏం పేర్రా మీ లవర్ పేరు? ఏం పేర్రా? అరే చెప్పరా. అరే బ్రేకప్ అయిన లవర్ పేరు ఏం పేరు? అమ్మాయి చేత నువ్వు చేయలేదా? అరే 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 అమ్మాయి పేరు ఏం పేరు? నాకున్నారా? అరే ఎంతమందా? అరే మీరు అనుకుంటున్నారు యూట్యూబ్ లో పెడతాడు కాదు. అరే 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 మీ నాన్నకి నేను పెడతా. అది అరే సెట్గా నీకుంటా ఉందిగా చెప్పవా? మీ నాన్నకి నేను వీడియో తీసి. అరే అరే చెప్పరు లవ్ చేసిన అమ్మాయి పేరు ఏం పేరు చెప్పరా? సబ్స్కా ఏమన్నారా? అరే అరే నేను చెప్పేది విని. అరే ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయి నేను చేతి నువ్వు వద్దన్నావు కదా, అమ్మాయి పేరు ఏం పేరు చెప్పు. ఏంటి చెప్పారా? ఈడి పేరే శివభారతి అన్నా. ఈడి పేరు శివభారతి. నీ పేరు ఏం పేర్రా? ఎవరు? అచ్చియానా? అచ్చియా. అరే ఈడికి బ్రేకప్. అరే నీ పేరు చెప్ప. అరే నీ పేరు ఏం పేరు చెప్పాను. అరే నీ లవర్ పేరు ఏం పేరు? నీ పేరు. అరే వెళ్ళిపోతాడు ఏంట్రాడు. ఈడికి బ్రేకప్. నీ పేరు ఏం పేరు? అచ్చియానా? అదే ఎదురు బయట వీడి పేరు. నీ పేరు ఏం పేరు? శివభారతి. అరే శివభారతి బాగున్నారా అందరు? ఇలా నేను చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో ఫన్నీ కాన్వర్జేషన్స్ చేస్తూ అలాగే ఊరి గురించి కూడా తెలుసుకున్నా. అక్కడ పిల్లలు అలా మాట్లాడారే కానీ వాళ్ళకి దేవుడి మీద ఉన్నంత అవగాహన నాకు 50% కూడా లేదనిపించింది. సో నేను ఈ డాక్యుమెంటరీ షూట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను అక్కడ చూసిన జనాలు, నేను అక్కడ విన్న స్టోరీస్, నేను అక్కడ చూసిన మనుషులు. నేను అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే నేను అక్కడ 3.5 days ఉన్నా. సో ఆ ఊరు వెళ్ళామంటే లైక్ వాళ్ళ అమ్మంది అనమాట. వీడిని చూస్తూ ఈరోజు అమ్మ బాగా నవ్వుతుందిరా అని. అమ్మ మీన్స్ ఆ బొమ్మ, అమ్మవారి బొమ్మ ఈరోజు బాగా నవ్వుతుంది అని. నాకు అర్థం కాలేదు బొమ్మ నవ్వడం ఏంటని. నేను అసలు చాలా సిల్లిగా తీసుకున్నా. కానీ 3 days తర్వాత నాకు ఆ ఫేస్ చూస్తే నాకే అనిపించింది ఇలా గ్లోగా అండ్ ఇంకా ఫుల్గా నవ్వుతున్నట్టుగా నాకు కనిపించింది. అది పూజ మహిమ లేకపోతే నిజంగా అక్క ఒంట్లో అమ్మవారు వచ్చి సో ఎంత చేయడం వల్ల అనేది లిటరలీ అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే అక్క అమ్మవారితో మాట్లాడుతుందంట. ఎలా అని అడిగితే అక్క నాకు చెప్పలేదు. అక్క ఎవరి అక్క? దుర్గా.
ఈ ఊర్లో ఈ దుర్గాని అమ్మవార్లా ట్రీట్ చేస్తారు. అండ్ చిన్న వయసు పిల్లోడి నుంచి పెద్ద వయసు వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దుర్గక్కని అమ్మవార్లా ట్రీట్ చేస్తారు. బికాస్ షీ టాక్స్ టు ఏ గాడ్. దేవుడితో మాట్లాడగలదు, దేవుడిని చూడగలదు. அலை பாயுதே கண்ணா என் மனம் அலை பாயுதே. పసిపిల్లల మనసు ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన ప్రేమతో నిండి ఉంటుంది, అంతేనా? ఈ అక్కని అమ్మ అని పిలవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి బాడీ మీదకి తెచ్చుకొని మనిషి గురించి చెప్పగలదు. మన జీవితంలో జరగబోయేది, ఆల్రెడీ జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఎమ్మెల్యే తన సీఎం దగ్గరికి వెళ్లే ముందు అక్కని కలిసి నాకు మినిస్టర్ పోస్ట్ వచ్చేలా చూడమ్మా అని ప్రే చేసి వెళ్ళాడంట. ఆ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయ్యాడు. ఇలా ఒకటే కాదు, డిఫరెంట్ స్టోరీస్ అక్క దగ్గర నుంచి. తన ఓన్ స్పెంట్ మనీతో అక్క ఒక గుడి కడుతుంది, శ్రీ వరాల దుర్గ అనే పేరుతో ప్రతిష్ఠించి. నేమ్ సరిగ్గా పలికైనా లేదో తెలియదు, కానీ పెట్టడానికి కారణం ఆ టెంపుల్కి వచ్చి మొక్కినవన్నీ అమ్మవారు ఆ వరాలు విని తీర్చుతుంది అని ఆ నేమ్ పెట్టారు, శ్రీ వరాల దుర్గ అని. కానీ ఎవరి దగ్గర నుంచి నో ఫండ్స్, నో స్పాన్సర్షిప్స్ ఎంత చేస్తున్నా కూడా 9 నవరాత్రుల తర్వాత దసరా రోజు అన్ని పూజలు అయిపోయాక ఆ అక్క ఆ అమ్మవారి విగ్రహం వెనకాల కూర్చొని వాస్తు చెప్పి వాళ్ళకి ఒక ఫ్రూట్ ఇస్తుంది. అది తీసుకొని వెళ్ళిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పండగకి వాళ్ళ ఫ్రూట్ పండుతుంది, అంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఆ అమ్మవారి నుంచి ఆ పండు తీసుకోవడానికి ఎక్కడి నుంచో వస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు ఉన్నాయి అక్క దగ్గర నుంచి. ట్రై చేయండి అని చెప్పను, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. మనం తిరుపతి ఎలా వెళ్తామో, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా వెళ్తామో, వైజాగ్ సింహాచలం దగ్గరికి ఎలా వెళ్తామో, అరుణాచలం ఎలా వెళ్తామో, కేదార్నాథ్ ఎలా వెళ్తామో, బద్రీనాథ్ ఎలా వెళ్తాము, అయ్యప్ప స్వామి గుడికి ఎలా వెళ్తాము. సో ఇలా ఖచ్చితంగా ఈ వరాల దుర్గమ్మ రామచంద్రపురం, ఒంగోలు జిల్లా, టంగుటూరు నియర్ బై కందుకూరు, రామచంద్రపురం. ఆ తర్వాత నేను చాలా పల్లెటూర్లు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను, కథలు వినడానికి వెళ్ళాను. వాళ్ళు దేవుణ్ణి ప్రతి చెట్టులో, పుట్టలో, మట్టిలో, గాలిలో ప్రతి దాన్ని వాళ్ళు గౌరవిస్తారు, దేవుళ్ళ పూజిస్తారు. ఒక ఊరికి వెళ్తే మనం ఎక్కువగా ఏం చూస్తాం? జాతర, డ్యాన్సులు, సెల్ఫీలు, అంతే. కానీ ఆ ఊరి దేవుడు కదా అక్కడితో పూర్తవదు. ఆ గుడి వెనక ఒక ఊరు భయం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. ఎందుకు ఆ దేవుడు పుట్టారు? ఎవరు మొదట ముక్కారు? ఎందుకు ప్రతి సంవత్సరం జాతర చేస్తారు? ఎందుకు ఆ దేవుణ్ణి ఊరు ప్రజలు తమ ఇంటి మనిషిలా చూస్తారు? ఇవి తెలుసుకోకుండా కేవలం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే ఆ ఊరి అసలు మొదలనే మిస్ అయినట్టే. ఒక గ్రామ దేవత కథ అంటే అది కేవలం భక్తి కాదు, అది ఆ ఊరి జీవితం. ఎప్పుడో కరువు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ప్రజల భయంతో ఉన్నప్పుడు ఒక నమ్మకం పుట్టింది. పల్లెటూర్లలో దేవుడు కేవలం రాతి విగ్రహంగా చూడరు, తమతో పాటు బతికే వ్యక్తిలా చూస్తారు. మనం ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక జాతర చూడాలని వచ్చాం, కానీ వెళ్ళే సమయానికి ఒక ఊరి మనసును చూసి వెళ్తున్నాం. ఇక్కడ దేవుడు అంటే కేవలం గుడిలో ఉన్న విగ్రహం కాదు, ప్రజల భయం, ప్రజల ఆశ, ప్రజల నమ్మకం, తరతరాలుగా వాళ్ళు కాపాడుకున్న ఒక గుర్తు. బయట వాళ్ళకి ఇది ఒక తిరణాలు కావచ్చు, కానీ ఆ ఊరి వాళ్ళకి ఇది వారి జీవితం. డప్పుల శబ్దం ఆగిపోతుంది, లైట్లు ఆరిపోతాయి, జాతర ముగిసిపోతుంది, కానీ ఆ దేవుడిపై వాళ్ళ నమ్మకం మాత్రం ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని కథలు పుస్తకాల్లో ఉండవు, ప్రజల గుండెల్లో ఉంటాయి. అలాంటి కథలే ఈ ఊరి దేవుళ్ళు. మరి మనం ఇలాంటి ఊర్లకి మళ్ళీ వెళ్ళినప్పుడు కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, ఆ ఊరి కథ వినడానికి వెళ్దాం, ఆ దేవుడిని అర్థం చేసుకోవడానికి వెళ్దాం. ఎందుకంటే ప్రతి ఊరి దేవుడి వెనుక ఒక కనిపించని చరిత్ర ఉంటుంది. ఇలాంటి ఊరి కథలు మరెన్నో
మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒక్క లైక్ చేయండి చాలు. ఇలాంటివి ఇంకా మేము ముందుకు తీసుకొస్తాం. మీ ఊరు కథ గురించి కూడా మాట్లాడతాం. మీ ఇన్విటేషన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇట్లు మీ నితిన్.